ఒకసారి చూడండి ఫ్రెండ్స్, విజయవాడ పరిస్థితి చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. మొత్తం అంతా మునిగిపోయినాయండి. ఒకసారి వాళ్ళ హౌసెస్ కానీ అసలు చూడండి, మొత్తం ఇవన్నీ అపార్ట్మెంట్స్. అసలు ఈ విధంగా వాటర్ రావడం అన్నది చాలా బాధాకరమైన విషయం. చూడండి, అసలు వాళ్ళ ఇల్లులు అవన్నీ కూడా మునిగిపోయినాయి. మొత్తం వాళ్ళ వెహికల్స్, చాలా దారుణమైన పరిస్థితి ఉందండి ఇక్కడ. ఒకసారి చూడండి, మొత్తం మోటార్ సైకిల్, వాళ్ళ వెహికల్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని మునిగిపోయినాయి. వాళ్ళైతే ఇళ్ల మీద పైకి ఎక్కి పాపం వెయిట్ చేస్తున్నారండి. బయటికి రావడానికి కూడా లేదు వాళ్ళకి. చూడండి ఒకసారి, కొంతమంది బిల్డింగ్స్ పైన కూడా ఉన్నారు. మొత్తం వెహికల్స్, కార్లు అవన్నీ కూడా మునిగిపోయినాయి. హలో ఎవ్రీవన్, విజయవాడలో సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇది వచ్చేసి మా ఇంటి కింద అనమాట. మా కార్ అయితే సగానికి మునిగిపోయింది. మొత్తం అందరూ బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నారు. సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. కింద బండి కూడా మునిగిపోయింది అనమాట. అందరూ సేఫ్గా ఉండాలి. అమ్మా సార్ నాగరాజు గారు